విజయవాడలో భారీ వాన ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. చూడండి, 22 తారీఖు ఆటంకం వస్తుంది. సరిపడ 4-7 హిమకొండలు తీసుకుంటే 4 అధిపతి రాహు, 7 అధిపతి కేతులు. కొండలు తీసుకుంటే రాహు కేతుల మధ్య గ్రహాలు బంధించబడి ఉంటాయి. రాహు కేతుల మధ్య గ్రహాలు ఉండడానికి అవసరం వస్తూ ఉంటారు. అలాగే 22, 4, 7, 13, 25, 22, 25, 35, 47, 13, అలాగే 22, 25, 35, అలాగే ఇందాక చెప్పుకున్న 8, 17, 26. 2020లో కరోనా వచ్చింది. మిగతా కలిసి డేట్ తీసుకుంటాను గూగుల్లో. డేట్ పూర్తి 7 వచ్చింది. 4వ తారీఖు 3వ నెల 2020లో మరి మిగతా కలిసి పెట్టారు. చూడండి ఒకసారి గూగుల్లో డేట్ చూసుకోండి. అలాగే తారీఖులు మరి ప్రయాణాలు ఆపుకుంటారు. వాన వస్తుంది కాబట్టి భారీ వాన. ఇంకా ఆటోలు క్యాబ్లు బుక్ చేసుకొని బయలుదేరి వెళ్తారు. ఏదైనా అర్జెంట్ ప్రయాణాలు ఉంటాయి. వానకి తడిస్తాం, బట్టలు తడిచిపోతాయి. లేకపోతే తీసుకెళ్ళి ఐటమ్ ఏదో తడిచిపోతాయి. వాన వస్తుంది, ఆగడం ఉండదు. వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్న జర్నీ అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటారు ప్రయాణాలు. ఇది అర్జెంట్ పనులు ఉన్నారు. వాన అయినా వరదైనా లెక్క చేయడం వాళ్ళ పనులు చేసుకుంటారు. వాళ్ళు ఋతులు దాని పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. కొంతమంది అయినా కూడా ప్రకృతికి కూడా పొలాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వాన అప్పుడు కురవకూడదు, అప్పుడు కురవాల్సింది. ఇప్పుడేదో పెద్ద వాన కురిస్తే బాగుంది. వాన రాకడం ప్రాణ పోగడం మనం చెప్పలేము. ఋతువు చక్కని దాని పని అది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు వచ్చింది వాన ఎండాలంగా పట్టి ఈ టైంలో పట్టుకుంది, ఆ టైంలో పట్టుకుంది అని చెప్పేసి కూడా చిరాకు పడుతూ ఉంటారు. పడే వానను ఆశ్రయించుకుంటూ ఉంటారు. ఎండైన వానలో శరీరంలో మరి ఆస్వాదించాలి. విస్తృతంగా పని అది చేసుకుంటూ ఉంటారు. వానాకాలం, శీతాకాలం, మరి ఎండాకాలం. అందరిదాకా ఎండలో ఉక్కుపోతుంది అన్నారు. ఈ వానాకాలం స్టార్ట్ అయింది. దీన్ని ఆస్వాదించాలి. దీన్ని మన చుట్టూదంతా దైవ నిర్మితం, దేవుడి సృష్టి. ప్రకృతి చేసే అద్భుతాలు అంతా కాదు. ప్రకృతి నుంచి వచ్చే ఉత్పాదనలు కూడా మనం ఆపలేము. శ్రీకృష్ణ పర్వతం కాదు, వెళ్ళెత్తి గోవర్ధన వెళ్ళెత్తి ఆయన పాపాలు కాబట్టి గోవర్ధన వెళ్ళి దిగ్గులు ఎత్తి విషవానికి గుడుగులా పెట్టాడు. కృష్ణ పర్వత ఇలా మాంసం వేస్తున్నారు. చూడండి, ఆయన నీళ్ళలు కూడా సినిమాల్లో అట్లా చూసే ఉంటారు. కవులు సినీ కవులు తీసుకుంటే వానలు పట్టుకొని ఎన్నో పాటలు వాన పాటలు చేయడం జరిగింది. వానాలు కూడా ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయి వానలకు ఎప్పుడు పడకూడదు, అప్పుడు పడాలి. ఈ వాన కురిస్తే పెద్ద వాన కురిస్తే బాగుంది. ఇలా కురిస్తే ఎండ ఎక్కువైపోద్ది. ఇప్పుడు వాన వచ్చేది, ఇప్పుడు ఎండ వచ్చేది, ఇప్పుడు చదిరా అని చెప్పేసి కూడా భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేరమైన ప్రతి ఒక్కరు ఏదో టైంలో చేసి ఎదిగే భవిష్యత్తును అంచనా అంచనాలు తారుమారు అయిపోతాయి. వాతావరణ నిపుణులు అంటే వాళ్ళు తప్పదు. వాతావరణం ఎలా ఉందని మత్స్యకారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. తుఫాను వచ్చింది, వాన వచ్చింది, జాగ్రత్త, చేపలు గట్టికి వెళ్ళమాకండి అంటే దీనికి అని చెప్పేసి వాళ్ళు ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్ళు హెచ్చరించి చెప్తూ ఉంటారు. వాతావరణ నిపుణులు, వాతావరణ శాఖ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఋతువులు తన పని తాను చేసుకుంటూ ఉంటాయి. మనం కూడా వాన అయినా ఎండైనా తెలియనా లెక్క చేయకుండా కొంతమంది వాళ్ళు ఒక కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తూ ఉంటారు. తప్పేం లేదు. ఇది ఎందుకు ఈ వాన వచ్చిందో కొంతమంది నిర్ధారించి టీ స్టాల్ దగ్గర ఆగుతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. టీ స్టాల్ దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు నిదానించకుండా ఈ వాన, మీరు కూడా ఆలోచనలు పడతారు. ఈ వాన వచ్చింది ఇది అని. వాన ఎందుకు మరి వయసును కాసేపు ప్రయాణం ఆపి ఆలోచనలు పడేస్తుందో మరి మీరు కూడా ఆలోచన తీసుకోవాలి. ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఇది పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో భారీ వానాకాలం స్టార్ట్ అయింది. ఎండలు ఒక్కపాతిగా నుంచి ఉపశమనం లభించినట్టే. రెండో దగ్గర ఎండకి మనం వెళ్ళడం ఒక్కపాతికి శాతానికి. వానాకాలం సీజనల్గా కూడా ఫ్రూట్స్ తీసుకొని మీరు ఆరోగ్య జాగ్రత్త పాటించండి. మరి ఎండకి దుస్తులు మార్చినట్టు శీతాకాలం కూడా వానాకాలం ఒక రకమైన బట్టలు మన రైన్ కోట్లు వేసుకుంటారు. వానకి తడవకుండా చాలామంది రైన్ కోట్ బండిలో పెట్టుకోవడానికి సలహాలు ఇస్తారు. రైన్ కోట్ ట్యాక్ పెట్టి అలాగే తడవకుండా ఈ క్యాప్లు అని అవి అని పెట్టుకుంటారు. రకరకాల టోపీలు ఈ మార్కెట్లో వచ్చాయి. ఫోన్ తడవకుండా ఫోన్ కవర్ పెట్టుకుని ఫోన్ తెరిచి మొన్న వానపాటికి నాకు 2000 లాస్ అయింది. పరిస్థితి జాగ్రత్తలు పాటించిన వైరల్ ఫీవర్స్ రాకుండా తాగే నీరుని వేడి చేసి చల్లార్చి వడపోసి తాగండి. పిల్లలు కూడా అది నేర్పండి. శుద్ధి వాటర్ తీసుకోండి. వైరల్ ఫీవర్ రాకుండా ముందు జాగ్రత్తలు. వానాకాలం తీసుకునే జాగ్రత్తలు వానాకాలం తీసుకోండి. శీతాకాలం అయిపోయింది.
మరి తగ్గట్టుగా మరి ఫుడ్ కూడా మార్చండి. కాలాలకు తగ్గట్టుగా కూడా మీరు ఫుడ్ ఐటమ్ మార్చుకుంటూ వెళ్ళాలి. చలికాలం వస్తే చపాతీ చేయడం లేకపోతే ఇంకేటని హీట్ ఫుడ్ మరి తీసుకుంటాం. మరి వానాకాలం ఇప్పుడు ఈ వానకి ఆగి చాలామంది టీ తాగడం అవి చేస్తూ ఉంటారు, ఆలోచనలో పడతారు. ప్రయాణం ఆపి జాగ్రత్త, వానకి తడవమాకండి. ఏదైనా అర్జెంట్ పని ఉంటుంది కాదండి. దాని పని తాను చేసుకుంటుంది ఋతుచక్రం. ఋతువులు మరి వారిని దాని జాబిల్ని మరి తారల్ని ఇవి పెట్టుకొని కవులు సినీ కవులు ఎన్నో కవులు రాశారు. వాన అందరం వేటు సుందరమూర్తిగా రాశారు. అలాగే మరి వాన జల్లు జల్లుతుంటే అని చెప్పేసి మరి ఆయన వేటు సుందరమూర్తి రాశారు. నిన్న పాట ఇద్దరు ఆశాద్యుల పాట చేయడం జరిగింది. చినుకు పడుతూ ఉంటుంది చెప్పేసి మరి చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి పడలా పొందు నీ ప్రేమ నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ, అది నీవు తరలి నేను మరిచిపోబోతున్నా, మమత నేనే సుమ, వీటి సుందరమూర్తిగా రాసిన 4 స్తంభాలు. అలాగే ఆ పాట చేయడం జరిగింది. చూడండి, సంతోషిస్తుంది. బాగా ఆదరిస్తున్నాను. వీడియోలు చాలా సంతోషం. మనసు మరి నాది నడుగు మూడాట్లో కూడా పాట చేశాను. చనిపోతుంది చవ్వడి అని చెప్పేసి చిన్న బిక్కు చేసి చూపించాను. బాగా ఆదరిస్తున్నారు. వానపాటలు దాదాపు చేశాను. చూడండి, వాన కాదు వరద రాక, మూల వాన కురియాలి వరద రాక అని చెప్పేసి భాగ్య చక్రంలో మీరు ఆ పాట చూసే ఉంటారు. అది కూడా చేయడం జరిగింది. బాగా ఆదరించారు. మరి చాలా బాగా శ్రీ సంపదలు ఆత్మబలంలో మరి చెటపట చినుకులు పడుతూ ఉంటే, చెలిగాలి దర్శనం ఉంటే, చట్టా పట్టక చేతులు కలిపి చెట్టు నీడకే పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో చక్కగా అత్రి గారు అనుకుంటారు రాశారు. తర్వాత మళ్ళీ ఇది గిరుకుగా అందజేస్తాను. కవులు వాటి గురించి పాటల గురించి వీడియో చేసుకోవాలి. ఎన్నో వీడియోలు చేసుకొని అద్భుతమైన వీడియోలు వస్తున్నాయి. చూడండి, పరిశీలించండి, ఆదరించండి. మంచి వీడియోలు చేస్తాను. ఆశించండి. ఇంకా రావట్లే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా బిల్లు మొదలు కురిసింది వాన రాజండి వాన, కురిసింది వాన చూపించాము. వీడియో అది చక్కగా చేశారు, ఆపిస్తున్నారు. మరి ఎన్నో వానపాట్లు మరి చేయడం జరిగింది. వీడియో చూస్తున్నారు, వానపడుతుంది చూస్తున్నారు. దీంట్లో వీడియోలో చూస్తున్నారు. మొక్కలు కిటికీ నుంచి నేను ఇంట్లో ఉండి ఒక వీడియో చేస్తున్నాను. చెప్తున్నారు వానైనా ఎండైనా మరి చర్యను మనం ఆస్వాదించాలి. మరి ఇలా చికాకు పడుతున్నది మరి దేవుని సృష్టిని విమర్శించినట్టు, ఏలి చూపించినట్టు దీనిలో మనం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ వెళ్ళాలి ముందుకు సాగాలి. ఏం జరిగితే తెలియదు. ప్రకృతి పత్రికలు ఏంటో అనేది మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అప్రమత్తంగానే ఉండాలి. జాగ్రత్తగా విద్యుత్తును కూడా ఫేస్ చేయగల ధైర్యం ఉండాలి. ముందుకు అడిగాలి, తిరిగితనాన్ని విడిచిపెట్టాలి. ఇది పరిస్థితి వాళ్ళ మరి వెబ్సైట్ ఇది. వాహనం చూపిస్తేనే మంచి పాటలు మంచి వెబ్సైట్ ఇది. ఒకసారి సింహావలోకనం చేసుకున్నాం. సింహం వెనకాల వెనక్కి తిరిగి చూసినట్టుగా మనం గతంలో ఏం జరిగింది, కరోనా ఏ టైంలో వచ్చిందో, వరదలు ఏ టైంలో వచ్చాయని ఇది గమనిస్తున్నాం. కలియుగాంతంలో కనకదుర్గ తల్లి ముక్కు బాగుని అంటుందంట. కృష్ణాదేవి తల్లి ముందు మొదలై ప్రవహించి బ్రహ్మంగారి కాళ్ళకి నేను చెప్పడం జరిగింది. చదవండి, చూడండి. మీరు కూడా బ్రహ్మంగారి కాళ్ళకి కాడికి కాడికి సద్వినియోగం చేసుకోండి. ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. వీడియో లైవ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ.